ఈరోజు మిల్లెట్ దోసకి నానబోసుకుందామండి. దాని గురించి అని గ్లాస్ మినపప్పు తీసుకున్నాను నేను. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో జొన్నలు కూడా తీసుకోవాలండి. ఇంకోండి ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసు రాగిలు కూడా తీసుకోవాలండి. ఇంకోండి రాగిలు కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఇంకోండి ఒక గ్లాసు గోధులు కూడా తీసుకుంటున్నానండి. అలాగే మినపప్పులో 2 స్పూన్లు మెంతులు వేస్తున్నానండి. మెంతులు కూడా వేసుకోవాలి, మిల్లెట్ దోసలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం కడుక్కోవాలండి. ఇవ్వండి ఇవన్నీ మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. మినిమం 5 గంటలన్నా నానాలండి. 5 గంటలు నానిన తర్వాత మనం దోసపిండి వేసుకోవాలండి మిక్సీకి. నానబెట్టిన తర్వాత మనం దోసపిండి వేసుకునేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడైతే ఈ శుభ్రం కడిగేసి నానబెట్టేసుకుందాం. ఇంకోండి 5 గంటలు నానాలన్నాం కదా, చూడండి నానిపోయాయి. శుభ్రం కడిగానండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కడిగాను. గోధులు కూడా చూడండి ఎలా నానాయో, ఇలా నానాలి. రాగులు కూడా నానిపోయండి. అలాగే మీకు అప్పుడు చూపించలేదండి, సగ్గుబియ్యం కూడా నానబెట్టాను. ఈ 2 గంటలు నానితే చాలండి, సగ్గుబియ్యం ఎక్కువ నానవసరం లేదు. ఇది ఒక 2 గంటలు నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఫస్ట్ గోధులు వేస్తున్నాను, మినపప్పు వేస్తున్నానండి. 2 వాయిల కింద పట్టుకుందాము. ఒక వాయికి అయితే నలగదు కదా. ఇప్పుడు జొన్నలు కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి ఇప్పుడు రాగిలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాము. సగం వేస్తున్నాను ఫస్ట్ వాయిలో, తర్వాత ఇంకో ఉన్న వాయిలో ఉన్న సగం వేసుకుందామండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తానండి నేను. ఈ వాయి అయిపోయాక ఆ వాయి కూడా పట్టేసుకుందామండి. ఒకే వాయికి అయితే నలగదు కదా, మిక్సీ జార్ తిరగదు. 2 వాయిల కింద పట్టుకుందాం. ఇది అయిపోయాక అది కూడా పట్టేసుకుందాం. ఇంకోండి మిక్సీ పట్టేసుకున్నాం, చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో. ఇది 2 గంటల తర్వాత దోశ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. 2 గంటల తర్వాత దోశ వేసుకొని చూద్దాము. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి 2 గంటలు పక్కన పెట్టేద్దాం. 5 గంటలు నానబెట్టుకొని పట్టుకున్నాం కదండి మిక్సీకి. చూడండి ఎంత బాగా నానిందో. పిండి కూడా కొంచెం పులుపు వచ్చిందండి. ఇప్పుడు ఇది మనం దోశ వేసుకుందామండి. చూడండి ఎంత బాగా ఉందో పిండి. ఇందులో మనం వాటర్ కూడా కలుపుకోవడం అవసరం లేదండి. మనం మిక్సీ పట్టినప్పుడే వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దోశ వేసుకుందామండి. ఇంకోండి పెనం పెట్టుకున్నాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇంకోండి పిండి. ఇంకోండి దోశ కాలిపోయింది కదా, తిరగేసుకుందాం ఇప్పుడు మనము. చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో దోశ. మిల్లెట్ దోశ చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే టేస్ట్ మాత్రం. ఇంకోండి ఇంకా కాలిపోయింది కదా, ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎంత ఎమ్మిగా వచ్చిందో చూడండి దోశ. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి ఇలా చేసుకుంటే. ఇంకోండి మిల్లెట్ దోశ ఇలాగ వేసుకుంటే మాత్రం చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చిందో దోశ అయితే మాత్రం చాలా బాగుంటది. పిల్లలకు కూడా హెల్దీ అయిన ఫుడ్ అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి మిల్లెట్ దోశ ఎలాగుంటది అన్నది. చాలా బాగుంటది టేస్ట్ అయితే మాత్రం.